హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. ఏమైంటుందంటే, నాకేం తెలుసే, ఎందుకో ఎప్పుడు లేనిది వాడి ముఖంలో ఏదో కోపం, బాధ కనిపిస్తుంది. అమ్మా, ఏంటి తల్లి? మధ్యాహ్నం సూర్య వచ్చాడు కదా? అవును, వచ్చాడు. వాడు ఎందుకలా ఉన్నాడో సూర్యని అడుగుతాను. నువ్వు కంగారు పడుకో అని ప్రవళిక తన రూమ్కి వెళ్ళగానే భారతి బాధగా గోడకున్న శృతి గగన్ ఫోటో చూసి కంట్లో తడి తుడుచుకుంది. ఇక్కడ రూమ్‌కొచ్చిన గగన్ బెడ్ మీద సొమ్మసిల్లి పడుకున్న తారను చూసి బాధపడ్డాడు. కోపంలో దీని మీద అరిచాను. అయినా ఎప్పుడు లేనిది నాకెందుకు అంత కోపమొచ్చింది అనుకోని బెడ్ మీద కూర్చొని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆమె తల నిమురుతూ కాంతి వెలుతురులో పసిడి వర్ణంలో మెరిసిపోతున్న తార ముఖాన్ని చూసి, "ఏం చేయను తారా, మీ అక్కని ఎవరో రేప్ చేశారు. ఆ కోపం నీ మీద చూపించాను కానీ, నువ్వంటే నాకసలు కోపం లేదు. నిజం చెప్పాలంటే, నీ మాటలు, చేష్టలు అన్నీ నాకు నవ్వు తెప్పిస్తాయి. నీ అమాయకత్వం, సమయం, సందర్భం బట్టి నువ్వు ఆలోచించే విధానం, నిజం చెప్పాలంటే నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి తారా. నిజంగానే మంచి అమ్మాయివి నువ్వు" అని ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టి, సరిగా పడుకోబెట్టి, టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. నిద్రలో ఉన్న తార మరింతగా ముడుచుకుపోయి పడుకుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన గగన్ తార ఇంకా పడుకోవడం డైనింగ్ హాల్లోకొచ్చాడు. అమ్మా, వస్తున్నాన్రా అని భారతి చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకొని గగన్‌కి భోజనం వడ్డించింది. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదురా. అక్క కోసం నువ్వేం బాధపడకమ్మా. అక్క పూర్తిగా కోలుకున్నాక మరో సంబంధం చూసి పెళ్లి చూద్దాం. అంతేకాని ఆ పవన్ మారతాడు, నా కూతుర్ని బాగా చూసుకుంటాడు, అలాంటి ఆలోచనలు మానేయమ్మా. రేయ్, అక్క కోసం తప్పు ఇంకెవరి కోసం నేను అక్క కోసం తప్ప ఇంకెవరి కోసం నేను బాధపడినా, ఎన్నిసార్లు తలుచుకున్నా నీ కోడలు తిరిగి రాదు కదమ్మా. పైకి నువ్వు కటువుగా ఉన్నా శృతి అంటే ఇష్టం. అందుకే కదా తన కోసం చివరికి అక్కకు కూడా తెలియకుండా నగలు చేయించావు. ఆ పిచ్చిది జీవితం అంటే ఏంటో కూడా తెలియకుండానే పోయింది. గగన్ మాటలకి భారతి బాధగా చూసింది. గగన్, ఏంటమ్మా? ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. శృతి దూరమైంది కానీ కాదని అనను. తను మనలోనే ఉంది. నువ్విలాగే తనని తలుచుకొని బాధపడితే తన ఆత్మ శాంతిస్తుందని అనుకుంటున్నావా? నువ్వు సంతోషంగా ఉంటేనే తను కూడా సంతోషంగా ఉండేది. తినేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా భోజనం చేయరా. ఏం చేయనమ్మా. మర్చిపోవడానికి తనేమన్నా వస్తువా? నా భార్య అమ్మా. తార కూడా నీ భార్యేరా. కాకపోతే టైం పడుతుంది నువ్వు తనని యాక్సెప్ట్ చేయటానికి. నా మాటల్ని కోపమొచ్చినా సరే, ఇదే నిజం. అమ్మా, టాపిక్ మారుస్తావా? విసుగ్గా అన్నాడు. నాకు తెలుసు ఈ మాట అంటావని. నువ్వు భోజనం చేశాక తారకి భోజనం పట్టుకొని వెళ్ళు. అర్థమైందా? అంతకాదు అంతేకాదు, రేపు ఆఫీస్‌కి మధ్యాహ్నం నుంచి వెళ్ళు. ఎందుకమ్మా? రేపింట్లో పూజ ఉందిరా. అందుకని. కొడుకు తినేంత వరకు చైర్‌లో కూర్చుంది. అవును, ఇంతకీ సూర్య నువ్వు బయట ఏం మాట్లాడుకున్నార్రా? మేమేం మాట్లాడుకుంటామమ్మా? పవన్ కోసం డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాను. అంటే అక్క విషయంలో అలా చేశాడు కదా! ఇంతకు ముందు అలాంటి పిచ్చి పనులు చేశాడేమో అని. ఇంకెందుకు? తెలుసుకొని ఏం చేస్తాం? బుద్ధేంటో తెలిసినప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. నువ్వైనా ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అడిగాడు. అవునురా, మీ అక్క మనసైతే విరిగిపోయింది. నువ్వు రాకముందు అక్కతో కూర్చున్నాను గదా! అప్పుడే అర్థమైంది. నా కూతురు చూసిన నరకం చాలు. ఇంక తనని వాడి ఇంటికి కాదు కదా! వాడి పేరు కూడా అక్క దగ్గర ఎత్తడానికి వీల్లేదు అంది. నీకే అంత కోపమొచ్చిందంటే నరకం చూసిన అక్క మనసులో ఇంకెంత కోపం ఉండాలి. అది నిజమేరా అని గగన్‌కి వాటర్ ఇచ్చి, మరో ప్లేట్‌లో తారకి ఫుడ్ పెట్టిచ్చింది. "అంతెందుకమ్మా పెట్టావు? అదేమంత తినదు. తినదు అని నీతో చెప్పిందా? తను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదురా. తనకసలే ఆకలెక్కువ. పట్టుకొని వెళ్ళు." పిల్లలు అక్క దగ్గర పడుకున్నారు. "ఎందుకమ్మా అక్కని బాగా విసిగిస్తారు? నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. వాళ్ళేం విసిగించర్రా. పైగా అక్కకి తోడుగా ఉంటారులే. నువ్వు తారకి భోజనం పెట్టి పడుకో" అని చెప్పి కిచెన్ రూమ్‌కి వెళ్ళింది భారతి. రూమ్‌కొచ్చిన గగన్ పడుకున్న తారని చూసి, నాతో అసలు మాట్లాడుతుందా? మామూలుగా అరవలేదు నేను.
మాట్లాడదేమో అనుకోని తార దగ్గరికి వచ్చి తారా, తారా, తారా అంటూ మరోసారి ఆమె భుజాన్ని కదిపాడు. నిద్రలో ఉన్న తార ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి గగన్‌ని చూసి భయంతో వెనక్కి జరిగింది. తార ఎందుకు భయపడుతున్నావు? చూడు నీ మీద నాకసలు కోపం లేదు. భోజనం చేయకుండా అలా పడుకుంటే ఎలా తారా? పద భోజనం చేద్దువు అన్నాడు కానీ, తార అసలు మాట్లాడడం కాదు కదా! గగన్ మొఖం కూడా చూడలేదు. కోపంగా ఫేస్‌ని పక్కకు తిప్పుకుంది. ఉబికి వస్తున్న కన్నీటితో తార సారీ అంటూ 2 చెవులు పట్టుకొని అన్నాడు. ఇంకెప్పుడు నీ మీద అరవను తారా నొచ్చుకుంటూ అన్నాడు కానీ, తార ఏం మాట్లాడలేదు. మౌనంగా పైకి లేచి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళింది. భూమికి జానం లేదు కానీ, దీనికి గోరోజనం తక్కువేం లేదు. అయినా తప్పు నాది కదా! తప్పదు. ఈవిడ గారిని బ్రతిమాడాలి అనుకోని టీవీ ఆన్ చేసి బెడ్ కానుకొని కూర్చున్నాడు. పావుగంటకి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది తార. గగన్‌ని ఏమాత్రం పట్టించుకోలేదు. డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళి కాసేపటికి బయటకొచ్చి దివాన్ కట్‌పై పడుకుంది. భోజనం చేసి పడుకో తారా, టీవీ సౌండ్ తగ్గిస్తూ అన్నాడు కానీ, తార వినలేదు. గగన్‌కి అర్థమైంది. తార చాలా కోపంగా ఉందని. ఇంక తప్పలేదు. తారని బ్రతిమిలాడ్డం. ఆమె దగ్గరకొచ్చి, తారా సారీ. నా మాట విని భోజనం చెయ్యి అంటూ ఆమె గడ్డం పట్టుకునేసరికి ఇంకంతే. తార పెద్దగా ఏడుస్తూ గగన్‌ని వెనక్కి నెట్టాలని చూసింది కానీ, తన బావగారు అన్న సంగతి గుర్తొచ్చి కోపమంతా తమాయించుకుంది. తార సారీ చెప్పాను కదా! ఇంక నన్ను క్షమించు తారా చేతిని పట్టుకుంటూ అన్నాడు. తార ఇంక ఏం మాట్లాడలేదు. గగన్ చేతిని పక్కకు నెట్టి మౌనంగా పడుకుంది. గగన్‌కి అర్థమైంది. కోపం తగ్గాక తారనే మాట్లాడుతుందని. పడుకున్న తార ఆకలిగా అనిపించి పక్కనే ఉన్న భోజనం కేసి చూస్తుంది. గగన్ తెచ్చాడు అని అర్థమై పైకి లేచి కిందకి వచ్చింది. ఆమె వెనకే వచ్చిన గగన్ తన రూమ్ బయటే నిలబడి తార ఏం చేస్తుందా అని చూశాడు. కిచెన్ రూమ్‌కెళ్ళింది. గిన్నెలన్నీ ఖాళీగా వెక్కిరించడం చూసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. దోసల పిండి చూసి గబగబా దోసలేసుకొని ఈవినింగ్ టిఫిన్స్‌కి చేసిన కొబ్బరి పల్లీల చట్నీ మిగిలుండటంతో అవి తీసుకొని డైనింగ్ హాల్‌కొచ్చి వేడిగా ఉన్న అరిసె ముక్క తుంచి నోట్లో యేసుకొని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తూ చూస్తూ గగన్ తన అన్నమాటలు తలుచుకొని కోపంగా తినటం మొదలుపెట్టింది. ఆమె తినటం చూసిన గగన్ 2 కళ్ళు పెద్దవి చేశాడు. టీవీలో వస్తున్న సినిమా చూస్తూనే వేసుకున్న 5 దోసలు తినేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంది. గగన్ మీద ఉన్న కోపమంతా ఐస్ క్రీమ్‌పై చూపించింది. తారను చూడగానే గగన్‌కి ఒక్క క్షణం భయమేసింది. తారకి స్టమక్ కానీ అప్సెట్ అవుతుందేమో అని. కానీ గగన్‌కి తెలీదు కదా! కోపంలో తార ఫుడ్ ఎక్కువ తింటుంది అని. ఐస్ క్రీమ్ ఖాళీ చేసి కిచెన్ రూమ్ క్లీన్ చేసి హాల్‌లోకొచ్చి కామెడీ సినిమా రావటంతో ఇంక టీవీలో లీనమైంది. గగన్ చూసి నిలబడి కాళ్ళు పీకటంతో తన రూమ్‌కొచ్చి బెడ్ మీద పడుకున్నాడు. టీవీ చూస్తూ తార సోఫాలోనే నిద్రపోయింది. తెల్లవారింది. వేకువజామునే నిద్ర లేచిన ప్రవళిక హాల్లోకి వచ్చి సోఫాలో నిద్రపోతున్న తారను చూసి ఆశ్చర్యపోయింది. చేతిలో రిమోట్ అలానే ఉంది. ఒకవైపు టీవీ అలానే ఆడుతుంది. ప్రవళికకు అర్థమైంది. తార నైటంతా ఇక్కడే పడుకొని ఉంది అని. ఇంకా ఉంది. చూద్దాం మన తార గగన్ తిక్క ఎలా అణచాలని ప్లానేసిందో. మరి మీరు కామెంట్‌లో చెప్పండి. మీకు తెలిస్తే. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు.